నమస్తే. మనతో పాటు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఏమంటారు సార్, 42% రిజర్వేషన్ ఇయర్ మీరు గతం నుంచి పోరాడుతూ ఉన్నారు, కానీ అది కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది. కానీ అది లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థానిక ఎలక్షన్లకు పోతుంది. మీరు దీన్ని ఎలా చూస్తారు? స్థానిక సంస్థల ఎన్నికలకు మొదలే 42% రిజర్వేషన్ పెంచుతూ వీళ్ళు జీవోలు ఇవ్వకపోతే, అంటే ఇప్పుడు అది కేంద్రం పరిధిలో ఉంది, కేంద్రంకి వెళ్ళేసి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయించుకొని ఆ తర్వాత ఒక యాక్ట్ తయారు చేసి యాక్ట్ను నోటిఫై చేయాలి. అది చేయకుండా ఎన్నికలకు పోతే మాత్రం బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేసిందని చెప్పి అనుకుంటారు. అదేవిధంగా ఎన్నికల్లో వాళ్ళ సత్తా ఏంటో చూపుతారు, తగిన గుణపాఠం కూడా నేర్పుతారు. ఎందుకంటే గతంలో లాగా బీసీలకు ఏదో ఒక మాట ఇచ్చినాం, ఇక మేము వెనక్కి పోదాం, బీసీలు ఏం చేయరు అనుకుంటే పొరపాటు. వాస్తవానికి వీళ్ళు కులగణననే ఈ రాష్ట్రంలో చేయమనుకున్నారు. కుల సర్వే చేయకుండానే ఓటర్ల లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి ఎన్నికలకు పోదామని ప్రయత్నం చేశారు 2024 ఆగస్టులో. సో అప్పుడే బీసీ సంఘాలని కూడా గొడవ పెట్టడంతో మళ్ళీ వీళ్ళు కులగణనకు ఒప్పుకున్నారు. వాళ్ళ దేశ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినారు, కులగణన జరగాల్సిందే. సో ఆ ఉద్దేశంతో చేసినారు. కానీ వాళ్ళకి మొదటి నుంచి పెద్దగా చిత్తశుద్ధి ఏం లేదు, 42% ఇవ్వాలని. అందుకే వీళ్ళు ఇక్కడ నుంచి ఒక బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించేసి చేతులు దులిపేసుకున్నారు. వాళ్ళు చేయాల్సింది ఏంది, అఖిలపక్షాన్ని పిలవాలి, అందరితో మాట్లాడాలి, ఒక అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రం తీసుకెళ్లాలి, ప్రధానమంత్రిని కలిపేయాలి, అక్కడ ప్రెషర్ పెట్టేసి బిల్లు పాస్ చేయించాలి. తమిళనాడులో జయలలిత గారు ఏం చేసినారు, సేమ్ థింగ్, అఖిలపక్షాన్ని తీసుకెళ్లినారు, అక్కడ కూర్చున్నారు, ప్రధానమంత్రి పివి నరసింహరావు ఉండే అప్పుడు ప్రెషర్ పెట్టేసి బిల్లు అక్కడ పార్లమెంట్ లో పాస్ చేయించుకొని 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు. సో సేమ్ థింగ్ మనం కూడా చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆ ప్రయత్నం ఇక్కడ చేస్తలే. ఇక బీజేపీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఈ ఇష్యూ మీద పెద్దగా వాళ్ళకు పట్టింపు లేదు. వాళ్ళు అనుకుంటే 10% ఈడబ్ల్యూఎస్ టకీమని 10 రోజులు చేసి దేశమంతా అమలు పరుస్తారు. కానీ బీసీలకు వచ్చేసే వరకు వాళ్ళు చెయ్యరు. వాళ్ళు మేము మాత్రం బీసీల ఫ్రెండ్స్ అని చెప్తాము. సో ఇట్లా జరిగితే ఇంకెట్లా? జీవోతోని సాధ్యమవుతుందా? ఈ ఒక 29% కంటే మించొద్దు అని చెప్పి చాలా సార్లు కూడా వాగ్వాదాలు జరిగినటువంటి సిచ్యువేషన్ తెలిసిందే. కోర్టులు కూడా దీన్ని అడ్డుకున్నాయి. మీరు దీన్ని ఎలా చూస్తారు? ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చే అధికారం వాళ్ళకు ఉంది, కానీ ఇస్తే మటుకు కోర్టులు అడ్డుకుంటాయి, కోర్టులు 100% అడ్డుకుంటాయి. మీకు సింపుల్ ఉదాహరణ చెప్తా. 2018లో మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 393 అని ఒక జీవో 2018 జూన్లో ఇచ్చారు అప్పుడున్న ప్రభుత్వం. దాంట్లో నాకు తెలిసి 34% రిజర్వేషన్ బీసీలకు పెట్టారు. అంతకుముందు 93 నుంచి 34% ఉంది. ఇమీడియట్ గా హైకోర్టు కొట్టేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్కి పోతే సుప్రీంకోర్టు మీరు విత్డ్రా చేసుకుంటారా పిటిషన్, లేకపోతే డిస్మిస్ చేయమంటారంటే చచ్చినట్టుగా మళ్ళీ విత్డ్రా చేసినారు. మళ్ళీ ఏం చేసినారు, 22% ఇచ్చి జీవో ఇచ్చింది. సో నేనేమంటున్నాను, ఇది ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి. సో ఇదే రాష్ట్రంలో కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 86లో 44% రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ జీవోలు ఇచ్చారు ఆయన. 1653, 54 ఆ నంబర్ ఏదో జీవోలు. హైకోర్టు ఇమీడియట్ గా కొట్టేసింది. మొన్ననే బీహార్లో కూడా కులగణన జరిగిన తర్వాత నితీష్ కుమార్ గారు బీసీల రిజర్వేషన్ 50% పెంచుతూ ఆయన జీవో ఇస్తే హైకోర్టు కొట్టేసింది. కాబట్టి మనకు ఉన్న మార్గం ఏంటంటే తమిళనాడు మార్గం అనుసరిస్తే మనం కొంత రక్షణ ఉంటుంది. 9th షెడ్యూల్లో పెట్టినా కొట్టేయచ్చు అంటే కేంద్రానికి సుప్రీంకోర్టుకి పవర్ ఉందని వాళ్ళే రివ్యూలో చెప్పుకున్నారు. కానీ ఇప్పటి వరకు తమిళనాడు ముట్టారా? తమిళనాడు 94 నుంచి ఎంజాయ్ చేస్తున్నారు, 31 సంవత్సరాలు అయ్యి. కాబట్టి మనకు కూడా ఇప్పుడు సేమ్ థింగ్, మనకు ఆ ప్రొటెక్షన్ ఉంటుంది. చూద్దాం అది తర్వాత ఏం జరుగుద్దో. మొదలైతే మీరు కేంద్ర ప్రభుత్వం ఇది యాక్సెప్ట్ చేయమని చెప్పి కోరుతున్నాం. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒకవేళ అది సాధ్యం కాకపోతే 42% చట్టబద్ధంగా ఇవ్వకపోతే మేము పార్టీ పరంగా ఇస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? పార్టీ పరంగా ఇచ్చేది అనేది వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అది స్టాచ్యుటరీగా వచ్చే హక్కు కాదు. వీళ్ళు బీసీలో నిలబెట్టిన ఎదుటోడు బీసీ నిలబెడతాడని గ్యారెంటీ లేదు. మళ్ళీ ఓసీ వచ్చిండు అనుకో, మళ్ళీ ఈక్వేషన్ మారిపోతుంది. కాబట్టి మేము కోరుతుంది ఏంటంటే మాకు చట్టబద్ధంగా రావాలే తప్ప ఎవరి దయాదాక్షిణ్యాల మీద మాకు అవసరం లేదు. అది మేము కోరుతున్నాం. మరి కేంద్రంపై ఎలా పోరాడదు? ఇక్కడ ఉన్నట్లు వీళ్ళు అంటే వాళ్ళ మీద నెట్టేస్తా ఉన్నారు, వాళ్ళ మీదనే మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ అఖిల పక్షాన్ని సమావేశం చేసి తీసుకుపోయే ప్రయత్నం అయితే జరుగుతలేదు. అదే మేము పోరాడుతున్నాం. అది చెయ్యండి. అది చేయకుండా మీరు ఎన్నికలకు పోతే మరి బీసీల దెబ్బేంటో మీరు చూడాల్సి వస్తుందని చెప్తాం. అంటే మొన్నటిదాకా బీసీల పాటనే వాడిరు కదా వీళ్ళు కాంగ్రెస్ నాయకులంతా, మరి ఇప్పుడు ఎందుకు పక్కన వెళ్తురంటారు? మొట్టమొదట వాళ్ళకు అంతర్గతంగా చిత్తశుద్ధి ఉండాలి. ఏదో మేము చేస్తున్నామని చెప్పి నటిస్తే ఇట్లాంటి రిజల్ట్సే వస్తాయి. నిజంగా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అంటే ఇప్పటికే వాళ్ళు అఖిలపక్షాన్ని పిలవాలి, మాట్లాడాలి, అందరినీ తీసుకెళ్లాలి, ప్రధానమంత్రిని కలవాలి. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఢిల్లీలో
ఓ రోజు జంతర్ మంతర్ దగ్గర ఓ ధర్నా అఖిలపక్షం కూర్చోవాలి, ఒక పార్టీ కాదు. సో వీళ్ళందరూ సంఘాలను కూడా తీసుకెళ్లాలి, కేంద్రం మీద ప్రెషర్ తీసుకురావాలి. ఎందుకు కాదండి? కేంద్రం అనుకుంటే 10% ఈడబ్ల్యూఎస్ ఇవ్వలేదా? కేంద్రం అనుకుంటే ఎన్ని చట్టాలు చేసింది? ఇప్పుడు ఆ చట్టాల చిట్టా అంతా మనం తీయాలనా? మరి అంటే ఇప్పుడు మనం ఇదే క్వశ్చన్ బీజేపీ నాయకులను అడిగితే అది అసలు తప్పుడు తడక జరిగింది, కులగణన అనేది సరిగ్గా జరగలేదు, అలా ముస్లిం బీసీ ఏంది, ఇది ఒక వాదన తెస్తా ఉన్నారు. మీరేమంటారు? ఇప్పుడు మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనుషులు ఎక్కువ ఏం చేయలేవు. మొన్నటి దాకా కులగణన మాట్లాడిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, ఏకైతో సేఫ్ బాటింగ్ అయితే కాటింగ్ అని చెప్పి రకరకాల వాగ్దానాలు చెప్పిన వాళ్ళు, కులగణన గురించి మాట్లాడిన వాళ్ళు యాంటీ నేషనల్స్ అన్న వాళ్ళు, మరి కులగణనకి ఎందుకు ఒప్పుకున్నారు? ఇప్పుడు ఏం మాట్లాడతారు వాళ్ళు? సేమ్ థింగ్ ఇది కూడా అంతే. సో మీరు ఇవ్వాలనే కోరిక ఉంటే 100% ఉన్న దాంట్లో ఇవ్వచ్చు. మీకు ఏం రిపోర్ట్ ఉందని ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినారండి? మేజర్ సిన్హా కమిటీ ఏమంత గొప్ప రిపోర్ట్ ఇస్తే అది తీసుకెళ్లి కాంగ్రెస్ వాళ్ళు పక్కన పడేస్తే మీరు దాన్ని దుమ్ముదులిపి అమలు చేసింది మీరు కాదా? మరి అంటే మీరు చెప్పినట్టు బీసీల సంఖ్య తగ్గింది ఆ రిపోర్ట్ లో అని అదే ఉండే, వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. మేము అడిగింది బీసీల జనాభా ప్రకారం అడగలేదు. బీసీలు 56% ఉందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. సరే, 56% మంది దగ్గర మనం అడుగుతుంది ఎంత? 42% కదా. మరి 42%కి ఏం బాధ ఉంది? జనాభా పెరిగింది, అయ్యో రిజర్వేషన్ ఎక్కువ పోతుంది అన్నది ఏం లేదు కదా. 10% లేని ఓసీలకు మీరు ఈడబ్ల్యూఎస్ ఇస్తలే ఇప్పుడు. మరి మీకు నిజంగా చేయాలనే చిత్తశుద్ధి ఉంటే 100%గా చేయొచ్చు ఉన్నదాన్ని. ఇష్టం లేకపోతే మనం ఏం చేయాలి? అంటే అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారు? ఒక స్థానిక ఎలక్షన్లకు పోతే ప్రభుత్వం అడ్డుకునేది ఏముండదు. ప్రజలను చైతన్యవంతం చేస్తాము. నేచురల్ గా సంఘాలు, ధర్నాలు, కార్యక్రమాలు అయితే నిర్వహిస్తాయి. ప్రజలను చైతన్యవంతం చేసి రేపు రాబోయే కాలంలో ఎన్నికలలో వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తారు. అంటే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి మీరు కనుక అంటే బీసీని ఐక్యం చేసి వాళ్ళను బరిలో దింపబోతుర్రా? మేమే మా ప్రయత్నం ఏంటి ఇప్పుడైతే మాకు ఆ ప్రయత్నం వాళ్ళని చైతన్యవంత పరుస్తాం. మా బీసీ సంఘాలు చాలా ఉన్నాయి, వాళ్ళ కార్యక్రమాలు చూస్తారు. భవిష్యత్తులో మేము చెప్పలేము. ఇప్పుడైతే మాత్రం ఇమీడియట్ గా మేమేమి రంగంలో దిగే ప్లాన్స్ అయితే మాకు లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.